హెలెన్ వెన్సెస్రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ ఈ నెల 15వ తారీఖున అలస్కాలో కలవబోతున్నారు. ఎందుకు అలస్కాలో కలవబోతున్నారు? ప్రపంచంలో అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి, అమెరికాలో అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి. అసలు ఎందుకు అలస్కాలో కలవబోతున్నారు, అక్కడే ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారు అనే దాని మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ట్రంప్ అలాగే పుతిన్ కలవడం అనేది రెండు అగ్ర రాజ్యాలకు సంబంధించిన అధ్యక్షులు భేటీగా చూడాలి మనం. ప్రస్తుతం రష్యాకి ఉక్రెయిన్కి తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధాన్ని ఆపాలి అనేది ట్రంప్ యొక్క లక్ష్యం. నరేంద్ర మోడీ గారు కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు. తాజాగా వీళ్ళ భేటీ ఫైనల్ అయిపోయిన తర్వాత ట్రంప్ కూడా అసలు ఎజెండా ఏంటి అనేది తెలియజేస్తున్నారు. అక్కడ రష్యా ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్ భూభాగాన్ని, అలాగే ఉక్రెయిన్ ఆక్రమించుకున్న రష్యా భూభాగాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది, యుద్ధం ఆగిపోతుందని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నారు. ఈ చర్చలు ఫలప్రదం కావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగాలి, ప్రస్తుతం యుద్ధాలు చేసుకునేటువంటి యుగం కాదు, కేవలం అభివృద్ధి దిశగా వెళ్ళేటువంటి యుగం, సాంకేతిక పరిజ్ఞానం దిశగా వెళ్ళేటువంటి యుగం ఇది యుద్ధాల యుగం కాదు అని చెప్తున్నారు. సరే, వాళ్ళిద్దరి యొక్క భేటీ అలస్కాలో జరుగుతుంది. అలస్కాని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే రష్యా అధ్యక్షుడు పుతినే ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకు పుతిన్ ఎంపిక చేసుకున్నారు అని అంటే, పుతిన్ మీద ఇంటర్నేషనల్ క్రైమ్ సంబంధించినటువంటి కోర్టులో అరెస్ట్ నోటీస్ ఉంది. ఇంటర్నేషనల్ క్రైమ్ కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ ఇంటర్నేషనల్ క్రైమ్ పరిధిలో, కోర్టు పరిధిలో ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు వెళితే పుతిన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేయాలి కూడా, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రైమ్ కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాల్సిందే. ఇక్కడ అమెరికా ఇంటర్నేషనల్ క్రైమ్ కోర్టు పరిధిలో లేదు, దాని పరిధిలోకి అమెరికా రాలేదు కాబట్టి అమెరికా పరిధిలో ఉండేటువంటి, అమెరికాలో భాగమైనటువంటి అలస్కాకి వెళ్తున్నారు పుతిన్. పోనీ అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా అమెరికాలో, మరి అలస్కానే ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, అలస్కా కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే రష్యా సరిహద్దులకి ఉంది. రష్యా సరిహద్దుల నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో అన్ని రకాలుగా సేఫ్ సైడ్ చూసుకొని పుతిన్ ఆ భేటీకి రెడీ అవుతున్నారు అని చెప్పి తెలుస్తోంది. అలస్కాని ఎందుకు ఎంపిక చేసుకున్నారు పుతిన్ అనేది, పుతిన్ ఇష్ట ప్రకారమే అలస్కాని ఎంపిక చేశాడు ట్రంప్. అనేక సందర్భాల్లో పుతిన్ వాళ్ళకని విమర్శిస్తూ వచ్చారు ఈ మధ్యకాలంలో. ప్లస్ రష్యాని, భారతదేశాన్ని రెండింటినీ కలిపి కూడా విమర్శించారు. ఈ రెండు దేశాలు డెడ్ ఎకానమీ ఉంది, రెండు కలిసి మునిగిపోతాయి అని చెప్పి కూడా కామెంట్ చేశారు. మరి ఇన్ని కామెంట్లు చేసినప్పటికీ కూడా పుతిన్ ఎందుకు ట్రంప్ తోటి భేటీ కావడానికి సిద్ధమయ్యారు అని అంటే, నరేంద్ర మోడీ గారు ఈ లైజనింగ్ చేశారు. నరేంద్ర మోడీ గారి సలహా మేరకు, నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు ఈ భేటీ జరగడానికి కారణమైందని చెప్తున్నారు. మీరు గుర్తు చేసుకుంటే అజిత్ దోవల్ గారు ఈ మధ్యకాలంలో రష్యా వెళ్ళారు. ఆ సందర్భంగానే మన మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ని ప్రకటించారు. అదే రోజు ఆయన రష్యాలో ఉన్నారు. రష్యా ప్రభుత్వంతో, పుతిన్ తోటి, అలాగే పుతిన్ యొక్క పరివారంతో ఆయన మాట్లాడటంతో పాటు రక్షణ, ఇంధనపరమైనటువంటి ఒప్పందాలని సుదీర్ఘకాలం పాటు భారత్ రష్యా మధ్య కొనసాగించడానికి ప్రాథమికంగా చర్చలు జరిపారు అని చెప్పి కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది. అదే సమయంలో అమెరికాని సాటిస్ఫై చేయడానికి, అమెరికా ప్రకటించినటువంటి ఈ టారిఫ్ వార్ నుంచి బయటపడటానికి భారతదేశం కూడా రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకనొక మూమెంట్లో ట్రంపే
నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే రష్యా యుక్రెయిన్ మధ్య వార్ ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు వైట్ హౌస్కు సంబంధించినటువంటి ప్రతినిధులు చాలా సందర్భాల్లో ఈ వ్యాఖ్య చేశారు. అందుకే ఆ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ వెళ్ళారు, జెలెన్స్కీ తోటి మాట్లాడారు, రష్యా వెళ్ళారు, పుతిన్ తోటి మాట్లాడారు. పుతిన్ రాబోతున్నారు, వచ్చే నెల మొదటి వారంలో బహుశా వచ్చే అవకాశం ఉంది భారతదేశానికి పుతిన్. అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్ళారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది యుద్ధాల కాలం కాదు, యుద్ధాల యుగం కాదు, ఇది కేవలం అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం దిశగా ప్రపంచం వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి యుగం ఇది. ఈ యుగంలో యుద్ధాలు మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ చేసినటువంటి ప్రయత్నం ఫలించి అలస్కాలో ట్రంప్ అలాగే పుతిన్ భేటీ అనేది కన్ఫర్మ్ అయ్యింది అనేది ఒక వర్షన్ అంతర్జాతీయంగా వినిపిస్తుంది. అయితే ట్రంప్ చెప్తే పుతిన్ వినడా, మోడీ చెప్తేనే వింటారంటే అవును. ప్రస్తుతం రష్యా భారతదేశం మధ్య అత్యంత బలమైనటువంటి ఇంధన ఒప్పందం, రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. అంతేకాదు సుదీర్ఘకాలంగా భారతదేశానికి రష్యాకి అనేక సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలు బలంగా ఉన్నాయి. అందుకే ట్రంప్ని ఏం చెప్తారు, ట్రంప్ నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే, నరేంద్ర మోడీ గారు లైజనింగ్ చేస్తే పుతిన్ వింటారు అనేది. ఇప్పుడు భారతదేశం కనుక ఆయిల్ ఒప్పందాల నుంచి వెనక్కి వస్తే పుతిన్ యుద్ధాన్ని ఆపుతాడు అనేది ట్రంప్ యొక్క ఆలోచన. భారతదేశం ప్రధానమైనటువంటి దేశం, ఇంధన వనరులను కొనుగోలు చేస్తుంది, ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంది, పైగా రూపీస్లోనే చెల్లిస్తూ ఉన్నారు. బ్రిక్స్ లాంటిది ఏర్పాటు చేసి భారతదేశం బలపడుతుంది. కాబట్టి భారతదేశాన్ని కనుక కట్టడి చేయగలిగితే రష్యాకి నష్టం చేకూరుతుంది. ఆ రష్యా ఆ నష్టాన్ని భరాయించలేక యుద్ధాన్ని విరమిస్తుంది అనేది ట్రంప్ యొక్క ఆలోచన. కానీ నరేంద్ర మోడీ గారు ఏంటి, ట్రంప్ చెప్తున్న దాని ప్రకారం తెలివైనటువంటి బేరగాడు. అటు దౌత్యపరమైనటువంటి సంబంధాలని, ఇటు వాణిజ్యపరమైన సంబంధాలని మధ్య మార్గంగా చూసుకుంటూ వెళ్తున్నారు. అటు అమెరికాతోటి, ఇటు రష్యాతోటి. అమెరికా 50% ఇంపోర్ట్ డ్యూటీస్ వేసింది, కానీ సాఫ్ట్వేర్ ఉత్పత్తుల మీద కానీ, ఐటీ రంగానికి, అలాగే ఫార్మా మీద కానీ వేయలేదు. ఇంకా వెయిట్ అండ్ సీ అన్నట్టుగా ఉంది. భారతదేశం ఏం చేస్తుంది చూద్దాం, చూసిన తర్వాత మరింత ఇంపోర్ట్ డ్యూటీస్ వేద్దాం అన్నట్టుగా ట్రంప్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే అసలు యుద్ధాన్ని ఆపేస్తే ఈ గొడవే ఉండదు కదా అనేటువంటి ఆలోచన ట్రంప్ తరఫు నుంచి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తూ అలస్కాలో భేటీని ఫిక్స్ చేశారు అనేది కూడా వినిపిస్తుంది. మరి ఈ మొత్తం విన్న తర్వాత మోడీ రోల్ ఏంటి, ఈ భేటీ వెనుక పుతిన్ రోల్ ఏంటి, ట్రంప్ రోల్ ఏంటి? అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళి కేవలం ఈ మీటింగ్ ఫిక్స్ చేయడానికైనా, దీనంతటి మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ట్రంప్ హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోతే అది కూడా నాదే అని చెప్పి ట్రంప్ తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నేను 6 యుద్ధాలు ఆపేశాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అని చెప్పి అంటున్నాడు ఆయన. సో ఈ యుద్ధం కూడా ఆపేస్తే ఖచ్చితంగా ఆ యుద్ధాన్ని ఆపేసింది నేనే అని అంటారు. ఎందుకంటే ట్రూత్ ఖాతాలో భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ నేనే ఆపేశానని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ భేటీది కూడా అలస్కాలో భేటీ కూడా ట్రూత్ ఖాతాలో ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ఇప్పటి వరకు రష్యా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఆ భేటీకి సంబంధించి. భేటీ ఉంటుంది అని చెప్పి అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది, ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఆ 2 దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాం, ఈ భేటీ సక్సెస్ కావాలని కోరుకుందాం. అయితే దీని క్రెడిట్ ఎవరికి పోతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.